చేసుకో ఇప్పుడే కాదు, నాకు టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? అని ముఖం నాన్న ముఖం నిన్ను ఎందుకు ఎంత మంచిగా చూసుకున్నాను. ఎట్లాగో సంబంధాలు చూస్తున్నారు కదా. అరే నాకు మనసులో నిన్ను పెట్టుకొని పీటల పైన ఇంకో దాంతో ఉండాలంటే ఉండలేను నేను. సో గైస్ ఏం లేదు, ఇప్పుడు మొన్న వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాగా అమ్మాయితో ఫ్రాంక్ వీడియో, అది ఏంటంటే అమ్మాయి నాకు బాగా నచ్చింది. బట్ ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుందామని చూస్తున్నా. ఏంటి అంటే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకి అడుగు, మా అమ్మ ఓకే అంటే నేను ఓకే అని చెప్పి అమ్మాయి ఉంటుంది. బట్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అడుగుతామని నాకు ఆంటీ పెళ్ళి చేసుకుంటా మరి మాకు పెళ్ళి చేస్తామని అడుగుతా. బట్ ఆమె రియాక్షన్ చూద్దాం, జస్ట్ వాచ్. వీడియో కాల్ చేస్తున్నా, వీడియో కాల్ ఫస్ట్. హలో చెప్పు చెప్పు, బాగున్నావు ఇట్లా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. చెప్పు, ఏంది మీ అమ్మకి చెప్పు. ఏం చెప్పాలి? పెళ్లి గురించి. ఊరికే పెళ్లి అని చెప్పకు నువ్వు. ఊరికే పెళ్లి అంటే మరి ఎట్లా? మరి పెళ్ళి వద్దా నాకు? మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు, నాకు పిల్లలు చూస్తున్నారు. చూసుకుంటే చూసుకొని మళ్ళీ నువ్వు చేసుకుంటే చేసుకో. ఇప్పుడే కాదు, నాకు టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది అంటే నాకు లేదా? నా గోల్స్ లేవా? నాకు నీకేమున్నాయి గోల్స్? లేవా నాకు? పెళ్ళి అయితే అయిపోతుందా? పెళ్ళి అయితే అయిపోతుంది. అన్ని క్లియర్ అవుతుంది. నేను ఉన్నా కదా నేను చూసుకోవడానికి. అని ముఖం అన్న ముఖం నేను ఎందుకు ఎంత మంచిగా చూసుకున్నానే నేను, గుర్తు తెచ్చుకో. స్వీట్గా అంత ఏం చాలు అన్నీ లేదు కానీ మీ అమ్మతోనే మాట్లాడిపి నేను మాట్లాడతా సరేనా? మాట్లాడాను అన్న. ఎందుకు మాట్లాడవు? ఎందుకు మాట్లాడాను? ఇగో మీ అమ్మకి, మీ అమ్మ మీద మాట్లాడుకుంటాం, నువ్వు పక్క వెళ్ళిపో కాసేపు. లేదు, నేను ఇప్పుడే నేను దీని గురించి. ఈ ఆడవాళ్ళతో కలిసి బతుకుతూ నువ్వు ఇంకా బతికున్నావంటే నువ్వు దేని గురించి మాట్లాడతావంటే మాట్లాడుకో. నాకు పెళ్లి కావాలి, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మరి నీకు ఇష్టం ఉంటే చేసుకో. మళ్ళా నువ్వు ఇష్టం ఉన్నావు కదా, గుండెలో నిన్ను పెట్టుకుని బయట వేరే వాళ్ళని చేసుకోలేను కదా. అడుగుతున్న దేవుడిని చెప్పు, ఇట్లా మాట్లాడు నా గురించి. అదే కదా మాట్లాడతాం, మా ఇంట్లో ఓకే అందరు ఒప్పుకున్నారు. మీ అమ్మతో మాట్లాడుతుంటున్నా కదా. మళ్ళా అందరు మీ ఇంట్లో ఓకే అయితే ఎట్లా సంబంధాలు చూస్తారు? అమ్మాయిలు పట్టరు మా బ్యాచ్. మళ్ళీ ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయమంటావు అంటే ఎట్లా అబ్బా? నీకు మామూలుగా మాట్లాడేది ఏం లేదు. నాకు నువ్వు కావాలనే, నువ్వు లేకుంటే ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లే. పెళ్లి చేసుకుందాం మనం ఇద్దరం. అరే నాకు మనసులో నిన్ను పెట్టుకొని పీటల పైన ఇంకో దాంతో ఉండాలంటే ఉండలేను నేను. కొంచెం టైం పడుతుంది, ఓపిక పడుతుంది. ఎంత టైం పడుతుంది చెప్పు? నాకు ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ముసల్దాను అయిపోతున్నావే. ఓపిక ఉంటే ఉండు, లేదంటే నువ్వు చేసుకుంటే చేసుకో. ఓపిక నశించిపోతుంది నాకు. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభవం అయిపోతున్నా. ఎంటికలు పోతున్నాయి. చాలే కాదు, మీ అమ్మకి నేను మాట్లాడతాను. నేను మీ అమ్మకి బతుకులాడుకుంటా అంటే నాకు నీ కూతురు నీవు పెళ్లి చేసుకుంటా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, యువరాణి లెక్క చూసుకుంటా అని చెప్తా. మీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి అంటే అని చెప్పి అడుగుతా. మస్తుగా పడ్డా కొప్పులు రెండు కలమవు బిడ్డ.
ఇంతటి అబ్బో ఆ. చూద్దాంలే. ఇగో మాట్లాడు. చూద్దాం. హాయ్ ఆంటీ. హలో. హాయ్, బాగున్నారా? హలో. బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఇగో ఇట్లా ఉన్నాం పెళ్ళి కాక. అంటే ఇగో కనిపెట్టలే అంటే ఇగో కాల్లో కూర్చున్నా, ఓ బీర్ బాటిల్ పట్టుకున్నా, ఇంట్లో లోపల ఉంది కాలరు. నాకు నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే ఓకే. గత 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. బట్ ఏంటంటే మీ అమ్మాయి చెప్పింది నాకు ఇట్లా ఒక 3 years అట్లా ఆగాలి అని చెప్పింది నాకు. ఆల్రెడీ 3 years అయిపోయింది ఆగిన. బట్ ఏంటంటే నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్ళి చేసుకుందామంటే మా అమ్మతో మాట్లాడు అంటుంది. అట్లా అని చెప్పి నీతో మాట్లాడుతున్నా. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. అంటే దాని కట్టాలంటే మళ్ళీ వెయిట్ చేసుకోవాలి. ఆమెకి అసలు సెట్టా? ఆమెకి అసలు నీకు అసలు ఏదో కాంపిటీషన్ ఉందా? ఏం కాంపిటీషన్? ఎట్లా? అసలు నువ్వు నీది ఆమెది అసలు ఎక్కడి నుంచి నాకు ఒక మ్యాచ్ కూడా కనిపిస్తలేదు. నువ్వు ఎట్లా అనుకున్నావు, ఆమె ఎట్లా అనుకున్నావు? ఏ మ్యాచ్ అంటే నేను నలుపు, నీ కూతురు తెలుపు. నలుపు ఆయన పెద్ద ఫ్యాను, నువ్వు నలుపు. మరి వైట్. నిన్ను చెప్తున్నా, అర్థం చేసుకో. ఆమె దులిపేస్తుంది నాశనం, జీవితం అంతా నాశనం అవుతుంది. అయినా సరే నేను తనతో ఇంట్లో ఉంటే చుక్క నీ ఫ్రీడమే పోయేంతలా నీ కిందమే కూలిపోవాలా. చుక్కలు కనిపిస్తున్నాయి, ఏమైనా చుక్కలు చూపిస్తుంది. నిన్ను ఏం చేస్తుంది చూసుకో మళ్ళా. అలా అయినా సరే నేను తనని భరిస్తా. తనని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. ఏమని పెళ్ళి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. ఏం భరిస్తావు? నేను భరిస్తా అంటే తనని బతిమలాడుకుంటా, చిన్నపిల్ల లెక్క బుజ్జగించుకుంటా నేను తనని. ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతర. అట్లా. అది మాటలు, అది మాట వరకే ఉంటది. అయినాక ఎవరు ఏ పట్టించుకోదు, తర్వాత ఉంటది. తర్వాత ఆమె అట్లా ఇట్లా చేసుకొని అట్లా రప్ప వస్తుంది, రప్ప కొడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? కొట్టినా సరే ఫ్రెండ్స్ అందరికి చెప్తావు నా పెళ్ళి నిన్ను చేస్తా, నిన్ను చూసుకుంటా, నిన్ను కొట్టేసి నాతో చెప్తావా? ఆంటీ నువ్వు నవ్వుతున్నావు, నాకు అర్థం కావట్లే. తను కొట్టినా సరే నన్ను. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా. అరే మరి నీకు దానికి ఏమి సెట్ కాదు. సెట్ కాకుండా సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు అంకుల్ బ్లాక్, నువ్వు వైట్ లేవా? మరి ఇద్దరికి కాంబినేషన్ కుదరలేదా? పెళ్లి చేసుకోలేరా? మేము ఇద్దరు మా లేదు. ఎట్లా చేస్తుంది అది బలవంతంగా ఎట్లయితుంది? బలవంతం కాదా అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటది. ఇప్పుడు డికాషన్ బ్లాక్ ఉంటది, పాలు వైట్ ఉంటాయి, రెండు కలిపితే చాయ్ కాదా? ఎంత మోసమా, ఇన్ని కుట్రలా, మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఏం చేస్తామంటే మరి ఇప్పుడు నాకు మీ కూతురు కావాలి, తను లేకపోతే నేను బతకలేను నేను. ఆమె అసలు దులిపేస్తుంది. ఆమెకి అసలు ఏంది? కొట్టినా సరే అంటే తను నాకు కొట్టినా నువ్వే కదనే, తిట్టినా నువ్వే కదనే, కందినా నా మనసుకు కావాలి. ఒక నిమిషము, బాసనలు తోమాలి, బట్టలు పిండాలి, అన్ని చేసుకోవాలి. అన్ని పని వచ్చేసి అన్ని చేసుకుంటాం. బ్లెండర్ లాని పెండే తీస్తా, గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తా, వాషింగ్ మషిన్ చేసా అంటే నేను కూడా చేసా. పని పడలేదు, ఇల్లు నడుస్తాయా? నడుస్తుంది, నేను పని చేస్తా. నేను మరి ఎక్కడ పని చేస్తావు? ఇంటి పనికే సరిపోతుంది. నువ్వు ఆమె కాళ్ళు నొప్పు అంటది, నొక్కుతా. మాట వరుసకే, అది ప్రాక్టికల్ కాదు. మరి ఏం చేయాలంటే నువ్వు నాశనం అంటావు, ఆమె పెట్టిన తర్వాత మన పరిస్థితి చూడండి బ్రదర్. బోలుదోము ఆకిలుడువు బట్టలు విండు. నాశనం అవుతుంది. అంటే మేము అమ్మ నాయన చూస్తున్నారు కదా, మంచిగా చూసుకొని తాళి కట్టుకుంటా మంచిగా హ్యాపీగా ఉండొచ్చుగా. మనసులో నీ కూతుర్ని పెట్టుకుని పైన ఇంకో అమ్మాయితో ఎలా ఉండాలంటే నేను అది మనుషులు పెట్టుకున్నావు, అదే అమ్మాయిని పెట్టుకోవాలంటే నేనేం చేసుకోవాలి? ఆమె అయితే చేయదు. చంద్రముఖి లెక్క బిహేవ్ చేస్తుంది. ఆడలు బంగారం చూస్తే అంతే సైకిల్ అయిపోతారా? నేను సెట్ చేసుకుంటామా అంటే తనంటే నాకు ఇష్టం తెలుసా. తన పేరు టాటూ కూడా వేయించుకునే, టాటూ కూడా ఉంది నాకు. అంత ఇష్టం తనంటే నాకు.
ఆ గాలికి ఎగిరిపోయింది. టాటూ లేదు. టాటూ ఉంది, నీకు అనిపించేది, నీ బ్లాక్ కదా. టాటూ కూడా బ్లాక్, నీకు కనిపించదు, వైట్ వాళ్ళకి కనిపిస్తుంది. అట్లా నీ కూతురు అంటే చాలా ఇష్టం అంటే. అందుకే వైట్ అనేది చూసుకుంటున్నాను. టాటూ పెట్టుకుంటే అందుకే నేను ఇప్పుడు టాటూ కనిపించాలంటే నా ఆటలో ఉంటుంది. ఇగో నీ కూతురు కోసం చేయి కూడా కోసుకున్నాను నేను. తనంటే నాకు చాలా ఇష్టం అంటే, చిన్న పిల్ల లెక్క చూసుకుంటా. కన్నే పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే నువ్వు ఎవరు నిన్ను చేయమన్నారు? ఏం చేయమన్నారు? కాదు, నిన్ను ఎవరు చేయి కోసుకోమన్నారు? నేను తన కోసం చేసుకున్నా. తన నాతో మాట్లాడకపోతే కోసుకున్నా నేను చేతు కట్ చేస్తా. అయితే నువ్వు ఇట్లా చేసినా ఇంత చేసినా వేస్ట్ అయిపోతుంది చూడు, నేను చెప్తున్నా. నేను ఏది వేస్ట్ కాదు. నాకు తెలుసా అంటే మీ కూతురు నన్ను మోసం చేయదు. మోసం ఆమె చేయదు కదా. ఆమెకి ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరం వరకు పెళ్లి చేయను. 5 సంవత్సరాలు అంటే నేను ముసలోని అయిపోతా అంటే తనతోనే అన్నీ అనుకున్నాను నేను. అట్లా లేదంటే పెళ్లి తర్వాత చేసుకున్న మేమిద్దరం కలిసి ఉంటాం. నీకు మనవరాలు అంటే మనమడు కావాలా మనవరాలు కావాలా అట్లా చెప్తే నేను అరేంజ్ చేస్తాం. గాలి గాలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునాయ్. ఆషామాషి మెటర్ కాదు. అసలు ఇది జోక్ అనుకుంటున్నావా? ఇది పెళ్లి అయితే ఆషామాషి మెటర్ అనుకుంటున్నావా? అంటే బొమ్మల ఆట అనుకుంటున్నావా? బొమ్మల ఆట కాదంటే ప్రేమించుకున్నా మేము. మా ప్రేమ వాళ్ళను చెడగొట్టద్దంటే చెప్తున్నాను నేను. మొన్న చూసినావా ఒక అమ్మాయి చూసినావా? వాళ్ళ మమ్మీనే మర్డర్ చేసింది ప్రేమ కోసం. హలో హలో, ఇది ఎంత మోసమా, ఇన్ని కుట్రలా మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. నువ్వు గాలికి మాట్లాడుతున్నావు. నువ్వు గాలి మాట్లాడు. అది సినిమాలో అయ్యేది జరిగింది. రియల్ లైఫ్ అంటే రియల్ గా జరిగింది. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడవా? మరి నువ్వు అది చూసినావా? ఒక అమ్మాయి ఏమో డ్రమ్ లో పెట్టి ముక్కలు చేసుకొని మళ్ళీ కుక్కలు పెట్టుకుని ముద్దలు పెట్టుకొని మళ్ళీ మంచి కుక్కలు తినిపించింది. అది కూడా చూసినావా లేదా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అది చూసినా గానీ తను అలా ఆ టైప్ కాదు. అదే సంగతి. తన మీద నాకు నమ్మకం ఉందా అంటే తను నన్ను వదిలేసి వెళ్ళిపోదు. కానీ వెయిట్ చెయ్యి అంటుంది. కానీ మా అమ్మ ఒప్పుకోవాలనుకుంటా. నీ గురించి పెళ్లి చేసుకున్నాక కూడా సెటిల్ చేసుకోమను లైఫ్. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస చేసుకుంటే అయిపోతుంది. నువ్వే ఇంకా వాడుతున్నావు. ఏం చేస్తాం మరి? మా డాడీకి మనమడు కావాలంట. ఉండాలి ఆంటీ, అర్థం చేసుకోవాలి మీరు కూడా. అది కొన్ని రోజుల వరకే ప్రేమ. ఇది వాస్తవం కాదు. ఏది వాస్తవం? అదే అంటే మనుషులు ఒకళ్ళు పెట్టుకొని పెళ్లి చేసే కదా అందరూ మర్చిపోతాడు. అప్పుడు కొత్త పిల్లలు తీసుకొని అందరూ మంచిగా. నిజం చెప్తున్నా, నీకు మనమని ఎత్తుకోవాలని లేదా నీకు? అదే అయ్యే టైం అంటే 5 years అంటే ముసళ్ళు అయిపోతుంది. అంటే పిల్లలు పుట్టారు ముసలాళ్ళు అయిపోతే. ఎవరన్నారు? డాక్టర్ చెప్పింది నాకు. ఏ ఎంగేజ్లే పెళ్లి చేసుకోవాలి. అసలు నువ్వే అంటున్నావు కదా, డాక్టర్ చెప్పాడు నీకు. ఏం